హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి ఆగస్టు 7న పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో తేలికపాటి మేఘాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర తెలంగాణలో ఎండలు మండిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పగలల్లో ఉష్ణోగ్రతలు బాగా విపరీతంగా పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు కూడా అక్కడక్కడ సాయంత్రం అర్ధరాత్రి టైంలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తారీఖున బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ అల్పపీడనం ప్రభావంతో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇటు రుతుపవనాలు కూడా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 3 రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు పగలల్లా తీవ్రమైన ఎండలు వేసి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగలల్లా తీవ్రమైన ఎండలు వేస్తూ సాయంత్రం అర్ధరాత్రి సమయానికి ఈ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే విశాఖపట్నం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉత్తర కోస్తాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు మళ్ళీ ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా నదికి వరద తగ్గి మళ్ళీ వరద పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. శ్రీశైలానికి 4.5 క్యూసెక్లు పైగా వరద వచ్చేరుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు నాగార్జున సాగర్ ఈరోజు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు గోదావరి విషయానికి వస్తే గోదావరిలో కూడా మళ్ళీ వరద పెరుగుతున్నట్టు ఈరోజు వాతావరణ శాఖ తెలిపింది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
పగలల్లా ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.